ఎటువంటి అప్డేట్ అయినా క్షణాల్లో మీ ముందు ఉండాలంటే వెంటనే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆర్టీవీ లైవ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్ అయినా వెంటనే క్షణాల్లో మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాం. చాలా ఖచ్చితంగా అందరికంటే వేగంగా క్షణాల్లోనే మీ ముందు ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ ని మీరు అందుకోవాలంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కింద వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం అప్డేట్ కూడా చేసుకోండి. మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలనాలు బయటపడ్డాయి. తిరుమలకి సప్లై చేసిన అసలు నెయ్యే కాదట. మీరు కనుక గతంలో ఎప్పుడైనా తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ లడ్డూ ప్రసాదాన్ని తిన్నట్టయితే డెఫినెట్ గా మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే. దయచేసి నన్ను క్షమించండి, ఇది మీ మనోభావాలు దెబ్బతీయడం కోసం కాదు, కానీ చెప్పక తప్పడం లేదు. అటువంటి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు నేను తిరుమలకి అసలు సప్లై చేసింది నెయ్యే కాదట. అదంతా కూడా ఒక కెమికల్ అట. ఒక కెమికల్ మిశ్రమాన్ని సరఫరా చేశారట. వైష్ణవి ఏయా డైరీల పేరుతోని టీటీడీని బోల్తా కొట్టించారు బోలే బాబా అనేటువంటి డైరీకి సంబంధించినటువంటి నిర్వాహకులు. అసలు విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు సిబిఐ మరియు సిట్ అధికారులు. నెయ్యి మాఫియా స్థానిక ముఠా పని అని అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అసలు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని చంద్రబాబు ఆరోపించడంతో దర్యాప్తు చేపట్టినటువంటి సిట్ సిబిఐ అధికారులు ప్రస్తుతం ఈ విషయాన్ని తేల్చారు. బోలే బాబా అనేటువంటి ఒక దొంగ డైరీ ఈ నిర్వాకానికి పాల్పడింది. వైష్ణవి డైరీల పేరుతో అక్కడ కెమికల్స్ సప్లై చేసిన అసలు నెయ్యే కాదు. అందులో చాలా రకాలుగా గతంలో ఆరోపించిన విధంగా జంతువుల కళేబరంతో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. అసలు జంతువులకు సంబంధించి కొవ్వుతో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. కానీ అదంతా జంతువుల నెయ్యి కాదు, అసలు అది నెయ్యే కాదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. చాలా సుస్పష్టంగా అదంతా ఒక కెమికల్స్, ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్. మనం చూస్తూనే ఉంటాం. పాలని కూడా తయారు చేసినటువంటి యూరియా, ఇతరాత్ర కెమికల్స్ అన్నింటి కలగలిపి కొన్ని అసలు పేరు ఊరు లేనటువంటి కొన్ని డైరీ ఫార్మ్స్ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పదలుచుకోలేదు, పేర్లు వాడదలుచుకోలేదు, కానీ కొన్ని ప్రెస్టీజియస్ డైరీ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. వారికంటూ ఒక డైరీ ఫార్మ్స్ ఉంటూ ఉంటాయి. వారికి ప్రత్యేకంగా కేంద్రాలు, పాల కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయి రైతులు ఏకంగా అక్కడ పాల కేంద్రాల దగ్గర పాలు సప్లై చేస్తే వాటిని ప్యాకెట్ రూపంలో మలిచి ఫైనల్ కన్జ్యూమర్కి ఇస్తూ ఉంటారు. సో అటువంటివి జనరల్ గా న్యాచురల్ గా వచ్చేటువంటి ఆ పాలన్నీ కూడా మనం కొంత ఆలస్యంగా కనుక హీట్ చేసి కాఫీ టీ లాంటి చేసుకోవాలనుకున్నా కూడా అవి పగిలిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ కెమికల్స్ కలిపినవన్నీ కూడా మీరు వారం 10 రోజులు నిల్వ ఉంచినా, ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచినా కూడా ఎట్టి పరిస్థితి అవి ఖరాబ్ అవ్వవు, అవి పగిలిపోవు. అవి చాలా అప్పుడే తీసుకొచ్చినటువంటి ఫ్రెష్ మిల్క్ లా కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా కెమికల్స్ యాడ్ చేసినవే. సో ఇప్పుడు కనుక మీరు అటువంటి పాలన వాడితే డెఫినెట్ గా ప్రమాద బారిన పడటం మీ అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డు ఉందో, లడ్డూలో కెమికల్ కలిసాయట. అసలు నెయ్యే కాదట. ఒక కెమికల్ మిశ్రమాన్ని కలిపి నెయ్యిలాగా మార్చి బోలే బాబా డైరీ అనేటువంటి ఆ కంపెనీ బురిడి కొట్టించి వైష్ణవి ఏఆర్ డైరీల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీ అధికారులకి ఇది అంతా నెయ్యి అని చెప్పి అప్పగించిందట. వైసీపీ హయాంలో ఈ రకంగా జరిగినటువంటి అనుమానం, ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విచారణ నేపథ్యంలో సిబిఐ సిట్ అధికారులు విచారించగా మొత్తం మీద ఈ విషయం బట్టబయలైంది. బండారం మొత్తం కూడా బయటపడింది. మీరంతా తిరుపతి లడ్డు తిన్నట్టయితే డెఫినెట్ గా ఆ కెమికల్ తో కూడినటువంటి ఆ ప్రసాదమే మనం తిన్నట్టుగా భావించాలి. ఐ అపాలజైజ్, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే హిందూ సాంప్రదాయం ఆచరించే వాళ్ళు లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో మీ మనోభావాలు దెబ్బతీయడం కోసం నా ఉద్దేశం కాదు, కానీ స్పష్టంగా అక్కడ జరిగిన వాస్తవిక విషయాన్ని మీకు చెప్పడంలో మాత్రమే నా ఉద్దేశంగా ఉంది. సో అక్కడ మొత్తం కూడా లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ కలిసాయట. సిబిఐ సిట్ అధికారులు విచారణలో తేలినటువంటి అంశం ఇదంతా కూడా 5 ఏళ్ల పాటుగా వైసీపీ హయాంలో కలిసినటువంటి ఆ కలేబరం నెయ్యి అని చెప్పేటువంటి వార్తల మొత్తానికి కూడా చెక్ పెడుతూ అసలు నెయ్యే కాదు, జంతువుల నెయ్యి కాదు, పాలతో ఉత్పత్తి అయిన నెయ్యి కాదు, పక్కాగా కెమికల్స్, నేను పదే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, కెమికల్స్ ద్వారా తయారు చేయబడిన నెయ్యిని ఈ లడ్డు ప్రసాదంలో వాడారట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏంటి అది నెయ్యి కాదు, జంతువుల కలేబరంతో తయారు చేసిన అసలు ఆ పదార్థం కానే కాదు, పక్కాగా కెమికల్స్. సో భక్తులు ఇప్పుడంతా కూడా ఎవరైతే మహాప్రసాదంగా భావించి లడ్డుని వారంతా ఆస్వాదించారు, లడ్డుని తిన్నారు, వారంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా తల్లు పట్టుకుంటున్నారు. ఇన్ని రోజుల పాటుగా మేము పదే దర్శనార్థం వెళ్ళిపోయి అక్కడ లడ్డు ప్రసాదంగా తీసుకున్నటువంటి ఆ లడ్డు ప్రసాదంలో కెమికల్స్, ప్రాణాంతకమైన కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్ ద్వారా నెయ్యి తయారు చేయబడిందనేటువంటి ఈ వార్త ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లోనో ఒక్కసారిగా రైళ్లు పరిగెడుతున్నాయి, గుండెల్లో ఒక్కసారిగా వాళ్ళకి భయం మొదలైంది. అప్డేట్స్ ఏంటి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, దీన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది? ఏదైతే మీరు చెప్పినట్టుగా భయపడమే కాదు, ఇదొక కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి చర్య కూడా. అయితే డబ్బుకు కక్కుర్తిపడి ఈ డైరీ సంస్థలన్నీ కూడా ఏకమై
స్వామివారికి ఎంత పవిత్రంగా భావించేటువంటి లడ్డులో పూర్తిగా అసలు నెయ్యి కల్తీ అయిందని మొన్నటి వరకు ప్రజలు భక్తులంతా కూడా భావించారు. అసలు ఈ సిట్టు సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి అసలు నెయ్యే కాదు, ఒక కెమికల్స్, అదే రకంగా కొన్ని ఫ్యాక్ట్, అదే రకంగా ఆయిల్స్ తో కూడుకున్నటువంటి పదార్థంతో లడ్డు తయారు చేశారన్న వార్త మాత్రం భక్తులకు ఎంతో మనోవేదన గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అంతా కూడా వాళ్ళ ఏదైతే ఏఆర్ డైరీకి ఈ టెండర్ రావడం జరిగింది. అయితే ఏ డైరీతో చేతులు కలిపినటువంటి వైష్ణవి డైరీ కావచ్చు, ఆ బోలేబాబా డైరీ కావచ్చు, పూర్తిగా ఆ యొక్క లడ్డు వ్యవహారంలో ఆ నెయ్యిలో వీళ్ళంతా కూడా ఈ యొక్క కమిషన్ కోసం కక్కుర్తిపడి లడ్డులో నెయ్యి వ్యవహారంలో పూర్తిగా అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి. అసలు నెయ్యే కాకుండా ఇతర ఆయిల్ పదార్థాలతో అంతా కూడా మిక్స్ చేసి స్వామివారి లడ్డూను తయారు చేసినటువంటి పరిస్థితి ఈ డైరీలన్నీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇది కోట్లాది మంది భక్తులంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల క్షేత్రానికి వస్తే స్వామివారిని మళ్ళీ మీ దగ్గరికి వస్తానని ఒకసారి. అయితే ప్రస్తుతానికి మనం భక్తుల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు తీసుకుందాం. సో మీరు కూడా గతంలో ఎప్పటికైనా డెఫినెట్ గా మనందరం హిందువులం, జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకున్నటువంటి ఈ కెరీర్ లో డెఫినెట్ గా తిరుపతికి వెళ్ళే వచ్చి ఉంటాం. సో మీరు కనుక తిరుపతి దేవస్థానం దర్శించుకొని లడ్డు ప్రసాదం తిన్న వాళ్ళైతే సో మీకు అలా అప్పుడు అంటే నిజంగా ఏమైనా మీకు తేడా అనిపించిందా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏకంగా అది నెయ్యి కాదు, జంతువుల కలేబరం అనేటువంటి ఆరోపణలు కూడా కొట్టిపారేస్తూ అసలు నెయ్యే కాదు, జంతువుల కలేబరమే కాదు, పూర్తిగా కెమికల్స్ తో తయారు చేయబడినటువంటి ఒక నెయ్యి పదార్థం లాంటి దాన్ని ఈ లడ్డు ప్రసాదంలో వాడారట. మరి కల్తీ చేసిన వారు ఈ రకంగా కల్తీ చేసి ఉంటే అక్కడ టీటీడీ అధికారులను గుర్తించాలి కదా. మరి ఇది నెయ్యా కాదా? టెస్టింగ్ వెళ్తుంది. ప్రతిదీ కూడా టెస్ట్ చేసిన తర్వాతనే లడ్డూలో వాడుతూ ఉంటాం. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. కొన్ని కోట్ల మంది యొక్క భక్తుల యొక్క ఆత్మగౌరవం, భక్తుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన అంశాన్ని ఇంత తేలికపాటుగా చేస్తారా? కెమికల్స్ అనేది గమనించలేకపోయారా? సో ఈ రోజు సిట్ అధికారులు, సిబిఐ అధికారులు రంగంలో దిగిపోయి ఈ విషయాన్ని ఛేదించారు కాబట్టి అసలు విషయం బయటకు వచ్చింది. లేదనంటే ఇంకా ఎంతమంది కోట్ల మంది ఆ లడ్డు ప్రసాదాన్ని వితౌట్ చెక్కింగ్ గా, అంటే అక్కడ తయారు చేసినటువంటి వారు కూడా వితౌట్ చెక్కింగ్ గా లడ్డు ప్రసాదానికి సప్లై చేస్తున్నారు రా మెటీరియల్స్ ని. ఒకసారి మీరు కూడా దయచేసి వెంటనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది డెఫినెట్ గా అందరికీ తెలియాల్సిన విషయం. సో అందరికి తెలియాల్సిన విషయం ఇది. బాలాజీ వెంకటేశ్వర స్వామి, తిరుపతి దేవస్థానం ఇవన్నీ కూడా రకరకాలుగా పేరొందినటువంటి అసలు ఒక కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి పరిసర ప్రాంతాల్లో కల్తీ. మనం బేసిక్గా అక్కడ ఎవరైనా కనుక ఇతర చిన్న విషయాల్లోనే ఎక్కువ ధర తీసినా లేకుంటే కల్తీ లాంటి ప్రయోగం చేద్దామని ఆలోచన వచ్చినా కూడా వారిని పట్టుకొని చితకవార్తాం, ఆత్మగౌరవాన్ని కించపరిచారనే విధంగా పోలీసులు కూడా అరెస్ట్ చేసి వారిని బందీలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అధికార తప్పిదం కూడా ఉంది. ఇక్కడ అధికారులు టెస్ట్ చేయకుండానే పంపించారా? అసలు ఆ టెస్ట్ లో కూడా దొరకనంతగా ఎటువంటి అంశాలు కల్తీ చేశారు? సో ఒకసారి మీరు కూడా ఈ అంశం పైన ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చదువుతాను. అట్ ది సేమ్ టైం ఈ లైవ్ లింక్ ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే అక్కడ జరిగిన వాస్తవాలను మొత్తం కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. సురేష్ మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏంటి కోట్ల మంది జనాభా అక్కడికి వచ్చి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటారు. మహాప్రసాదం లడ్డుని సేవించడం అంటేనే మహాభాగ్యంగా భావిస్తూ ఉంటారు. ఎవరైనా ఒకరు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వస్తున్నారంటే పదే లడ్డు తీసుకురండి, మాకు మహాప్రసాదం తీసుకురండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి విషయాన్ని, అటువంటి పవిత్రమైనటువంటి ఆ మహాప్రసాదంలో ఇంత కెమికల్స్ కలిసాయంటే అధికారులు ఏం చేశారు? మరి ముఖ్యంగా అది బోలేబాబా డైరీ అసలు ఎక్కడ నిర్వహించబడుతోంది? ఆ బోలేబాబా డైరీ ఎక్కడుంది? దాని నిర్వాహకులు ఎవరు? అప్డేట్స్ ఏంటి? టెండర్ అన్నది దక్కించుకున్నది ఏఆర్ డైరీ. ఆ ఏఆర్ డైరీతో పాటు ఎవరైతే ఈ బోలేబాబా డైరీ సంబంధించినట్టు విపిన్ జైన్ కావచ్చు, సుమిల్ జైన్, అదే రకంగా వైష్ణవి సంబంధించినటువంటి అపూర్వ చావడా, వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులు. ఎవరైతే ఏ డైరీ సంబంధించి కూడా రాజా రాజశేఖర్ అనే అతను కూడా వీళ్ళంతా కూడా ప్రధాన ఏదైతే ఇక కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ప్రధాన వ్యక్తులుగా ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి పరిస్థితి. అయితే వీరితో పాటు మరొక డైరీని కూడా ఇటీవల ఛార్జ్షీట్ లో నమోదు చేశారు. ఏదైతే ఫ్రెష్ అనేటువంటి ఒక డైరీని కూడా ఛార్జ్షీట్ ఇటీవల యాడ్ చేసినటువంటి పరిస్థితి. అయితే వీరు అయితే ఏదైతే నెయ్యిని కల్తీ చేసినట్టు వ్యవహారం ఒక పక్కన అయితే టీటీడీలో పనిచేస్తూ టీటీడీ స్వామివారి భక్తుల కోసం సేవ చేయాల్సిన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వీరితో చేతులు కలిపారు అన్న వాదన కూడా వినబడుతున్నటువంటి నేపథ్యం. వారి మీద ఇప్పటికే టీటీడీలో పనిచేసేటువంటి కొంతమందికి నోటీసులు కూడా సిట్టు బృందం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఎవరైతే గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ గా పనిచేసినట్టు వైవి సుబ్బారెడ్డి అనుచరులను కూడా ఇప్పటికే విచారిస్తున్నటువంటి పరిస్థితి సిట్టు బృందం. ఇదంతా కూడా వారు ఇచ్చేటువంటి నెయ్యిని ఇక్కడ ల్యాబ్ లో టెస్ట్ చేస్తే ఆ టెస్ట్ లో పూర్తిగా అసలు నెయ్యే కానప్పుడు ఏ మేరకు నెయ్యి కూడా ఇప్పుడు సపోజ్ ఆ బోలేబాబా డైరీ ఉంది, వాళ్ళు ఎక్కడే కానీ
గ్రామాలకు వెళ్లి మిల్క్ సేకరించి వాళ్ళు తయారు చేసేటువంటి వ్యవహారం వాళ్ళది, ఆ డైరీది కాదు. ఇదంతా కూడా కెమికల్ తో కూడుకున్నటువంటిది. వాళ్ళు ఆయిల్ తయారు చేసేటువంటి డైరీ. ఏ రకాన వాళ్ళు మిల్క్ ప్రొడక్ట్స్ తోటి ఈ యొక్క నెయ్యిని తీసేటువంటి ఆ యొక్క మెటీరియల్ కానీ ఆ యొక్క వ్యవహారం కానీ ఆ డైరీలో లేదు. అయితే వాళ్ళ నుంచి ఏఆర్ డైరీ ఎలా తీసుకునిందన్న ఒక కోణం మాత్రం ఇప్పుడు ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ఏఆర్ డైరీ పూర్తిగా నెయ్యి తయారీ లేనటువంటి డైరీలతో ఏ రకంగా చేతులు కలిపింది, ఇదంతా కూడా కేవలం డబ్బులు కాచబడి డబ్బులు కక్కుర్తిపడి స్వామివారి పవిత్రంగా భావించేటువంటి లడ్డులో అసలు నెయ్యే లేకుండా వీళ్ళు ఇన్ని రోజులు ఎలా సరఫరా చేశారన్నది మాత్రం చాలా భక్తులంతా కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం అవుతూ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయని చెప్పాలి మనోజ్. సురేష్, ప్రెసెంట్ ఇంకా పోలీసులు ఎలా విచారించబోతున్నారు అంటే అసలు బోలేబాబా డైరీ ఎక్కడ నిర్వహించబడుతోంది, దానికి వైష్ణవి ఏఆర్ డైరీలు ఎలా సహకరించాయి? సో దీంట్లో చాలా కీలకంగా అసలు ఆల్రెడీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కల్తీ ఉందా, ఎటువంటి పదార్థం పరిశీలించిన తర్వాత దాన్ని పూర్తిగా తదుపరి లడ్డు తయారీ కోసం పంపిస్తూ ఉంటారు. సో అలా కూడా పసిగట్టలేకపోయారా? లేకపోతే లోపల టీటీడీ అధికారుల్లో కూడా ఎవరైనా ఇంటి దొంగలు ఈశ్వరులు కూడా పట్టడన్నట్టుగా ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికే ఇంటి దొంగలు ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే టీటీడీలో పనిచేసేటువంటి అనేక మంది కూడా సిట్ వివిధ నోటీసులు జారీ చేయడం ఉంది, వాళ్ళని కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ డైరీలు అంతా కూడా సహకరించేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టే అవలేలుగా వీరు ఈ యొక్క కల్తీ నెయ్యి అనేది చేయగలిగారని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి నెయ్యిని నేరుగా తిరుమలకు తీసుకెళ్లడానికి ఉండదు, చెక్ చేసేటువంటి ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ తగినన్ని రిక్రూట్మెంట్స్ లేకపోతే దాన్ని పరిశీలించేటువంటి మరో చోట పంపించి కూడా పరిశీలించేటువంటి వెసులుబాటు టీటీడీ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి తరుణంలో ఆ మధ్యలో వ్యవహరించినటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఏం చేశారన్నదే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఫైనల్ గా ఛార్జ్ షీట్ లో కూడా రేపు ఏదైతే సిబిఐ ఇవ్వనున్నటువంటి దీంతో కూడా బోలేబాబా, వైష్ణవి డైరీ, ఏ డైరీ సంబంధించినటువంటి ప్రధాన నిందితులు అయినప్పటికీ వీళ్ళకు సహకరించినటువంటి అనేక పేర్లు కూడా బయట వచ్చేటువంటి పరిస్థితి ఉన్నాయి. అది ఎవరెవరి పేర్లు వస్తాయి, ఏ స్థాయి అధికారుల పేర్లు రాబోతున్నాయన్నది కూడా ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ప్రశ్నగానే మారింది మనోజ్. రైట్ సురేష్, మొత్తం మీద ఇప్పటి వరకు లడ్డూ కల్తీ విషయంలో జరిగింది ఒకే ఎత్తు అయితే ఇకపై నుంచి విచారణ జరగబోయేది మరో ఎత్తుగా భావించాలి. ఎందుకంటే ఏకంగా అక్కడ వినియోగించింది పూర్తిగా కెమికల్స్, లడ్డూ తయారీలో వినియోగించింది మొత్తం కూడా కెమికల్స్ అన్నట్టుగా సిట్ మరియు సిబిఐ అధికారులు తేల్చారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని పొందుపరిచారంటే మరి ఆ ఇంటి దొంగలు ఎవరు? ఆల్రెడీ టీటీడీ అధికారుల వరకు ఆ నెయ్యి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత తదుపరి తయారీ కోసం వినియోగిస్తూ ఉంటారు. ఆ పరీక్షించే దగ్గర కూడా పసిగట్టలేదా? లేదంటే పసిగట్టినప్పటికీ ఇంటి దొంగలు ఎవరైనా ఈ నిర్వాకానికి పాల్పడ్డారా? ఇంతకీ ఆ బోలేబాబా డైరీ ఎక్కడి నుంచి వస్తోంది? మనం యాజ్ పర్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు బోలేబాబా డైరీ అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సో దానికి వీరేంద్ర అగర్వాల్ అనేటువంటి ఓనర్ ఉన్నారట. మరి ఎగ్జాక్ట్లీ మరి నిజంగా నేను చూస్తుంది ఇక్కడ కల్తీ చేసినటువంటి బోలేబాబా డైరీ రెండు ఒకటేనని తెలియదు, కానీ యాజ్ పర్ గూగుల్ మాత్రం ఇది చెప్తోంది. సో ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ రెండు పేరు పెట్టుకొని బోలేబాబా డైరీయే బుర్డి కొట్టించిందట. ఇక బోలేబాబా, అలీబాబా 40 దొంగల్లాగా ఇంకా ఎంతమంది దొంగలు ఉన్నారు, దొంగల ముఠా మొత్తం కూడా బయటబయలే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరి పేరు, అధికారుల పేరు తెర మీదకి వస్తాయి, అసలు దీని కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు, కాంట్రాక్ట్ ని కట్టబెట్టింది ఎవరు, ఆ తర్వాత ఇన్స్పెక్షన్ చేసేది ఎవరు అని కూడా అసలు విషయం బయటకు రావాల్సింది. వాస్తవానికి ఈ ఘటన జరగక ముందు వరకు కూడా, ఈ టెండర్ ప్రక్రియ మార ముందుకు వరకు కూడా కర్ణాటకలో నందిని ఘీ నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ఘీని లడ్డు తయారీ కోసం పంపిస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ నందిని ఘీ నుంచి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని కొత్తగా టెండరింగ్ ప్రక్రియ ద్వారా ఇంకొకరు కేటాయించారు, అప్పటి నుంచి కూడా అసలు సమస్య మొదలైంది. కెమికల్స్ వాడారు అనేది మాత్రం చాలా సుస్పష్టం. సో ఒకసారి మీరు ఆలోచించండి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత పెద్ద ఎత్తున కల్తీ జరిగి ప్రజల ప్రాణాలనే గాల్లో కలపాలి, ప్రజల ప్రాణాలకే ముప్పు తేవాలని ఒక ఆలోచన చేశారా దుర్మార్గులు? అంటే వారిని ఎలా శిక్షించాలి, అంతటి దుర్మార్గులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.